దేవుడు ఉదయకాలపు ప్రార్థనలో మనందరినీ సమకూర్చి మొదటి గంట ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు తన బిడ్డల పక్షంగా ఉండడానికి తన సన్నిధిని మనతో పాటుగా ఈరోజంతా ఆయన సన్నిధిలో మనం జీవించడానికి దేవుడు కృపను చూపిస్తాడు అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఎక్కడికి పంపించకండి అని మోషే ఏ విధంగా అయితే అన్నాడో, మనం ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆ రోజంతా కూడా మన ప్రయాణాలలో, మన పనులలో, మన ఆలోచనలలో ఆయన సన్నిధిని తోడుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మొదటగా మనం అడగాలి ఆయనని, మనము ప్రార్థన చేసుకోవాలి, మన నుంచి మొదటిగా ఏదైనా రావాలి. ఆయన అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే ఎందుకు అడగాలి అని అంటే మనకు ఆశ ఉందా లేదా, నిజంగా ఆయన సన్నిధిని మనం కోరుకుంటున్నామా లేదా, నిజంగా మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా కదండి. మనకు ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు మనం అడుగుతాం. మనకు లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మాయిన బువ్వ పెట్టదని. కానీ అడగకముందే దేవాది దేవుడు అన్నీ చేశాడు, కానీ ఆయా సమయాలలో మనకు అవసరమైనవి మనము పొందుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళి మనం అడగాలి. ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు, కానీ అవి మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలి అని అంటే, అవి కనిపించాలి అని అంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో మనకు అవసరమైనవి మనం అడగాలి. అడుగుతున్నప్పుడే దేవాది దేవుడు మన ఆసక్తిని బట్టి అది మన జీవితాలలో అనుగ్రహించబడుతుంది. మనకు ఎంతవరకు ఆసక్తి ఉంది, ఆశ ఉంది అన్న విషయాల మీద ఆధారపడి మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవాది దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మేలుగా మార్చుకుంటూ వెళ్తాడు. అయితే అడగడం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అది మన మీద అంటే మన హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. దానిని ఆయన చూడడానికి ఇష్టపడతాడు. ఎంతవరకు ఆశ ఉంది, ఎంతవరకు ఆసక్తి ఉంది. ఈ మొదటి గంటలో కూడా దేవుని పాద సన్నిధిలో మనం కనిపించడానికి మన ఆసక్తిని బట్టి మన జీవితాలలో ఆయన కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మనము కోరుకుంటున్నామా లేదా మన జీవితంలో, మన ప్రయాణాలలో, మన ఆలోచనలో, మన క్రియలలో, మన తలంపులలో ఆయన సన్నిధిలో మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా లేదా అన్నది మన యొక్క హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుడు దానిని చూస్తాడు అని అనేక మార్లు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. నేను 4-5 వచనాలు చదువుతాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. క్రీస్తువారు మరణించి తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 40 దినాలు అందరికీ కనపరుచుకున్నాడు కదా, శిష్యులకు కనపరుచుకొని మొదటి వచనాల్లో చూస్తాం. ఆయన ఆరోహణం అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించిన ఒక మాట, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి. ఆజ్ఞాది, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండాలి. మొదటిదే. రెండవది, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళొద్దు? నేను మీకు చెప్పాను కదా, ఒక వాగ్దానము, తండ్రి మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు అని. ఆ వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానము మీకు అనుగ్రహించబడుతుంది. ఎక్కడ అనుగ్రహించబడుతుంది? యెరూషలేములోనే అనుగ్రహించబడుతుంది, వేరే చోట కాదు. యెరూషలేము బయట కాదు. యెరూషలేములో కాకుండా నువ్వు ఏ స్థలంలో ఉన్నా తండ్రి వాగ్దానము నెరవేర్చబడదు. అక్కడనే ఉండడానికి ప్రయత్నం చేయి. మూడవదిగా, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. నీళ్ళ బాప్తిజం మాత్రమే కాదు, మీకు కావలసింది పరిశుద్ధాత్మ బాప్టిజం.
ఈ 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఒక వ్యక్తి యెరూషలేములోనే ఉండాలి. వ్యక్తి అనంటే క్రైస్తవుడు, విశ్వాసి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకున్నవారు ఉండాల్సిన స్థలము యెరూషలేము. అంటే మనం యెరూషలేములో ఉండాలా? యెరూషలేము అంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఏముంది? యెరూషలేములో దేవుని మందిరము కట్టబడింది. యెరూషలేము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది, ఆయన ప్రెజెన్స్. దేవుడు ఆనాడు మందసము నుంచి లేక అతి పరిశుద్ధ స్థలము నుంచి ఆయన మాట్లాడేవాడు యాజకులతో. ఎక్కడ జరుగుతుంది అది? యెరూషలేములో జరుగుతుంది. యెరూషలేములో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది. ఆయన తన బిడ్డల గురించి మాట్లాడడానికి ఇష్టపడేవాడు. ఈ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. మొదటి పాయింట్ అదైతే. రెండవదిగా ఏది మొదలైనా యెరూషలేము నుంచే స్టార్ట్ అవ్వాలి కదా, స్టార్టింగ్ పాయింట్ అది. దేనికైనా నీ సువార్త వ్యాప్తి జరగాలి అని అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అక్కడి నుంచి వెళ్ళాలి వెలుగు. దేవుని సన్నిధి నుంచి అన్నీ కూడా బయలుదేరి వెళ్ళాలి. దేవుని సన్నిధి నుంచి సువార్త వ్యాప్తి జరగాలి. దేవుని సన్నిధిలో నుంచి ఈ ప్రపంచానికి అన్నీ కూడా అందాలి. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక సమస్త లోకానికి బయలు వెళ్ళేది యెరూషలేము నుండి. మొదటగా ఆయన సన్నిధి అక్కడ ఉంది. ఆయన సన్నిధిలో నుంచి సమస్తమును కూడా నెరవేర్చబడాలి. ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడతాడు, ఆయన సెలవిస్తాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది? యెరూషలేములో, అంటే ఆయన సన్నిధిలోనే. ఆనాడు ఫిజికల్గా కాదు, కానీ ఈనాడు దేవుడు మాట్లాడుతున్న మాట హిజ్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి ఉన్న చోటును విడిచిపెట్టి వెళ్ళకండి. ఆయన ప్రెజెన్స్లో నువ్వు లేకపోతే నువ్వేమీ చేయలేవు. అక్కడ ఉంటేనే దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిని నువ్వు కోరుకుంటే, ఆయన సన్నిధిలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే, ఆయన కొన్ని విషయాలు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధి లేకపోతే ఏమవుతుంది? నువ్వు ఈ లోకంలోకి వెళ్ళినట్టే. ఆయన ప్రెజెన్స్ని విడిచిపెట్టి బయటికి వెళ్తున్నావు అని అంటే కదా. ఇప్పుడు మన ఇంట్లో లైట్లు వేసుకొని ఉన్నాం, బయట చీకటి ఉంది. ఈ లైట్లో నుంచి నేను బయటికి వెళ్తున్నాను అని అంటే అర్థం ఏంటి? వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్తున్నాను అని అర్థం కదా. ఆ విషయం మనకు ఒక చోట లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30వ వచనం చదువుతాను అర్థం అవ్వడానికి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, అందుకే ఇట్లా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని కొర ప్రాణంతో కొట్టారు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? యెరూషలేము నుండి బయలుదేరాడు. యెరూషలేము ఉన్నత స్థలంలో కట్టబడిన నిర్మాణం అనే విషయం మనకు తెలుసు కదా. అది ఒక చాలా ఉన్నత స్థలంలో కట్టబడింది. హైట్స్లో ఉంటుంది యెరూషలేం పట్టణం. యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే కిందికి దిగి వెళ్ళిపోతున్నాడు. తన ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ఎందుకు? యెరూషలేము బయట ఉన్నదంతా కూడా ఈ లోకమే కదా. యెరూషలేమును అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి పోతున్నాము అని అంటే లోకంలోకి వెళ్తున్నాం. యెరూషలేమును విడిచిపెట్టి ఒక వ్యక్తి యెరికోకు దిగి వెళుతున్నాడు అని రాయబడింది. యెరికో ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు వారు వెళ్తూ చెప్తున్న ఒక మాట, యెరూషలేమును విడిచిపెట్టకండి, యెరూషలేములోనే ఉండండి. యెరూషలేమును విడిచిపెడితే లోకంలోకి వెళ్తున్నాము అని అర్థం. అందుకనే మనము ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఆయన సన్నిధి ఎప్పుడైతే మిస్ అయిపోయిందో మన జీవితంలో లోకములోకి వెళ్తున్నాం. లోకము మనల్ని తన స్వాధీనంలోకి తీసుకుంటుంది.
తన కంట్రోల్లోకి తీసుకొని మనల్ని అది నడిపిస్తుంది. ఆ విషయం గత వారం కూడా చూసాం కదా, సంసోను జీవితంలో చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుని సన్నిధి తనతో ఉంటుంది అని అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధి, దేవుడు తన ఆత్మను విడిచాడు సంసోన్ని. ఆ విషయం గ్రహించలేకపోయాడు. ఎందుకు? లోకాన్ని ఆహ్వానించే ప్రయత్నం చేశాడు, లోకంలోని విషయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఆశపడే ప్రయత్నం చేశాడు. ఆయన సన్నిధిని విడిచిపెడితే ఏమవుతుంది? దొంగల చేతిలో చిక్కుతాం, లోకం చేతిలో చిక్కుతాం. వస్త్రాన్ని దోచుకుంటాడు వాడు, మన వస్త్రాన్ని మలినం చేసేస్తాడు. ఏంటి? మన రక్షణను పాడు చేస్తాడు. అందుకనే నువ్వు ఎప్పుడు ఉండాల్సింది యెరూషలేములోనే. ఆయన సన్నిధిలో నివాసము చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకని విడిచిపెట్టి వెళ్ళొద్దు. అప్పుడు జరిగే ఒక అద్భుతమైన సంఘటన ఏంటి అని అంటున్నాడు, నా తండ్రి వలన నేను ఒక మాట చెప్పాను కదా మీకు, ఆ వాగ్దానాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యెరూషలేములో ఉన్నప్పుడే నీకు ఒక వాగ్దానం చేయబడింది. ఏంటి వాగ్దానము? మనం యోహాను సువార్తలో అనేక మార్లు చూస్తాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాడు. ఎందుకు? నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను మీతో పాటు ఇంతకాలం ఉన్నాను. మీతో పాటు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో చెప్పాను, తండ్రి ఉద్దేశాన్ని బయలుపరిచాను, ఆయన హృదయం ఏంటో మీకు బయలుపరిచాను, ఆయన మార్గాలు ఏంటో, నిత్యత్వం అంటే ఏంటో మీకు అన్నీ కూడా తెలియచేశాను. ఇప్పుడు నేను ఆరోహణమై వెళ్తున్నాను, తండ్రి వద్దకు వెళ్తున్నాను. అయితే వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నారేమో. అందుకని కిందికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు 18లో, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటున్నాడు. మిమ్మల్ని అనాథలుగా అంటే ఆయన అనాథలు ఎవరంటాము? అనాథలు అని ఎవరిని అంటాము? తల్లిదండ్రులు లేని వారిని కదండి. పేరెంట్స్ లేని వారిని అనాథలు. పిల్లవాడికి తల్లిదండ్రులు చనిపోతే చిన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎలా జీవించాలో వారికంటూ ఒక దిశానిర్దేశం ఉండదు. ఎలా వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు కదండి. తల్లిదండ్రులు వారిని చక్కగా నడిపించేవారు, గైడ్ చేసేవాళ్ళు కదా. ఆర్ఫనేజెస్లో ఎవరు ఉంటారో? అనాథ పిల్లలు ఉంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళకు ఏం చేయాలో తెలియని స్థితిలో వారిని గైడ్ చేయడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అంటే మీకు నేను వెళ్ళిన తర్వాత మీకు ఏమైపోతుందో మీకు తెలియదు, ఎలా జీవించాలో మీకు తెలియదు. నేను ఉన్నాను కాబట్టి మిమ్మల్ని నడిపించాను, సత్యమును బయలుపరిచాను. నిజమే కదా అది. ఆయన లేకపోతే ఏమైపోతాం? యెరూషలేము దాటి వెళ్ళిపోతాం, ఎరుకలోకి వెళ్ళిపోతాం. అందుకనే మిమ్మల్ని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడట్లా, నేను తండ్రిని వేడుకుంటాను. ఆ మాట కిందికి వచ్చినప్పుడు కూడా చూస్తాం మనం 25-26 వచనాల్లో. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. తండ్రి పంపిస్తాడు. తండ్రి ఒక వాగ్దానం చేస్తున్నాడు మీకు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. తండ్రి ఒక వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. ఇది మన జీవితంలో జరగాలి. అనాథలుగా ఉన్న పిల్లలు, లేకపోతే ఒక మార్గం చూపించే తల్లిదండ్రులు లేని పిల్లల జీవితము, తల్లిదండ్రులు కలిగిన పిల్లల జీవితము చిన్నప్పుడు వేరుగా ఉంటుంది కదండి. నడిపించే సమయంలో, వారికి సమకూర్చే సమయంలో, ఆహారం విషయాలలో, చదువు విషయంలో, వారికి కావలసిన బట్టలు సమకూర్చే విషయంలో వేరుగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను విడిచిపెట్టేవాడిని కాదు, కానీ మిమ్మల్ని నడిపించడానికి, మీకు కావలసిన అవసరతలు తీర్చడానికి.
ఎవరు కావాలి? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు ఎవరికి? ఇది ఒక వాగ్దానం కదా, దేవుడు చేసిన, తండ్రి చేసిన వాగ్దానం అని చూస్తున్నాము. 4వ వచనంలో, మొదటి అధ్యాయం అపోస్తుల కార్యాలు చదివాము ఇందాక. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం, అది తండ్రి యొక్క వాగ్దానం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేము. క్రీస్తు వారు ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు, నేను, మనము ఈ లోకంలో జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఖచ్చితంగా కావాలి. అనాథలుగా ఉండకుండా ఉండాలి అని అంటే ఏ ఏ సమయాలలో ఏమి మనకు అవసరమో అవి పొందుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని అంటే ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఆయన సన్నిధిని మనము విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడకూడదు. అలా ఒకవేళ ఇష్టపడ్డామా మనం అనాథలమైపోయినట్టే. ఈ లోకంలో మనల్ని సరిగా నడిపించేవారు లేనట్టే, నిత్యత్వానికి మార్గము చూపించేవారు లేనట్టే. మనల్ని ఈ లోకము మనల్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది కదండి. అందుకని నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే, క్రీస్తు వారు ఏ విధంగా అయితే నడిపించాడో, నిత్యత్వానికి తండ్రి వద్దకు వెళ్ళే మార్గం ఎలా వెళ్ళాలో ఆయన నన్ను మనల్ని డైరెక్ట్ చేస్తాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధి మన జీవితంలో మొదటి గంటలో నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చేరి ఆ రోజు ముగించడానికి మనము తీర్మానం తీసుకున్న ఆ సమయం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీకు, నాకు, మనకు ఖచ్చితంగా కావాలి కదండి. పరిశుద్ధాత్మలో నీకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీళ్ళ బ్యాప్టిజం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కావాలి. ఎందుకు కావాలి? లేకపోతే మనం జీవించలేమా కదండి. ఆలోచన చేద్దాం. ఆయన లేకపోతే మనం జీవించలేమా? ఖచ్చితంగా జీవించలేం. ఒకటి. రెండవది ఏంటంటే, ఎందుకు ఆయన అవసరం ఉంది మనకు అని అంటే, మనకు దేవుడు ఒక పిలుపుతో పిలిచాడు. మొదటిగా ఆ 8వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు ఏ విషయం జరుగుతుంది? మీరు శక్తిని పొందుకుంటారు. మొదటిది మీరు శక్తిని పొందుకుంటారు. రెండవదిగా కనుక కదా, ఏమని రాయబడింది అక్కడ? శక్తి నొందెదరు కనుక కదా, పొందుకున్న తర్వాత కాబట్టి మీరు శక్తిని పొందుకుంటారు కాబట్టి నాకు సాక్షులుగా జీవిస్తారు. క్రీస్తు సాక్షులుగా జీవించడానికి మనిషి శక్తి సరిపోదు, మనిషి జ్ఞానం సరిపోదు, జీవించలేం కూడా. మనిషి శక్తి, మనిషి జ్ఞానము పనిచేసింది కాబట్టే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు కదండి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి. తన జ్ఞానాన్ని ఉపయోగించి, తన శక్తిని ఉపయోగించి, తన ఆలోచనలను ఆధారం చేసుకొని దొంగల చేతిలో చిక్కిపోయాడు ఆ వ్యక్తి కదండి. అర్థమవుతుంది కదా. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, నువ్వు శక్తిని పొందుకోవడానికి, ఈ శక్తి ద్వారా లోకములో నువ్వు సాక్షిగా జీవించడానికి. ఎక్కడ సాక్షిగా జీవించాలని? నువ్వు యెరూషలేములో ఆత్మను పొందుకున్నట్లయితే యెరూషలేములో సాక్షిగా ఉంటావు, యూదయలో సాక్షిగా ఉంటావు, సమరయలో సాక్షిగా ఉంటావు, భూదిగంతముల వరకు నువ్వు సాక్షిగా జీవించడానికి. ఎందుకు కావాలా నీకు పరిశుద్ధాత్మ దేవుడు? ఈ లోకంలో నువ్వు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయన నీకు శక్తినిస్తాడు ఏ విధంగా జీవించాలో. ఉదాహరణకి ఈ సందర్భాన్ని అంత తర్వాత చూసినప్పుడు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు పెంతెకొస్తు అనుభవాన్ని చూస్తాం. పేతురు గారి పరిస్థితి ఏంటో తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఈ 2వ అధ్యాయం కంటే లేకపోతే మొదటి అధ్యాయం కంటే ముందుగా, లేకపోతే సువార్త చివర్లలో అప్పటి వరకు మనం పేతురు గారిని గమనించినట్లయితే ఎలాంటి వాడో మనకు తెలుసు. దుడుకు స్వభావము,
మాట తప్పినవాడు, పిరికివాడు, భయస్థుడు కదా. క్రీస్తు వారు ఎవరో తెలియదు అని బొంకినవాడు, భయపడినవాడు, తప్పించుకుని తిరిగినవాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాడో, 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేము విడిచిపెట్టి వెళ్లకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళ మీద అనేక గొప్ప జన సమూహము మధ్యలో నిలబడి పిరికివాడుగా ఉన్న పేతురు గారు, భయస్థుడిగా ఉన్న పేతురు గారు ఇక భయపడట్లా. నిలవబడి ఒక చిన్న ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. నిలవబడి ప్రసంగం చేస్తే వింటున్న వారి జీవితంలో హృదయాలు కుచ్చుకున్నాయి, హృదయంలో మారు మనసు పుట్టింది, సత్యమును గ్రహించారు ఒక చిన్న ప్రసంగం ద్వారా. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. ఇక భయం లేదు వాళ్ళకి. ధైర్యంగా ఆనాటి నుండి ఏనాడైనా కానీ ఎక్కడైనా కానీ మనము పేతురు గారిని భయపడినట్టుగా, లేకపోతే పిరికివాడుగా ఉన్నట్టుగా, పరిచర్య ఆగిపోయినట్టుగా, లేకపోతే తను ఇంతకుముందు ఏమంటాడు యోహాను సువార్తలో, నేను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాను అంటాడు. అలా వెనక్కి తిరిగిన అనుభవము ఏ శిష్యుల్లో కూడా మనం చూడం కదా. అపోస్తలులలో 12 మందిలో ఎవరిని కూడా వెనక్కి తగ్గినట్టుగా, భయపడినట్టుగా, సువార్తను ఆపివేసినట్టుగా ఎవరిని చూడము ఈ అనుభవము తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కదండి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము క్రైస్తవులముగా నువ్వు, నేను, మనము యెరూషలేములో ఉండాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి. ఉన్నవారు మాత్రమే వాగ్దానాన్ని పొందుకోగలరు. ఆయన సన్నిధిలో ఉండే ప్రయత్నం చేసేవారు మాత్రమే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు. నిన్ను సాక్షిగా పిలవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వున్న స్థలంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, యూదయ సమరయలో కూడా, సమరయ అంటే అన్య ప్రాంతంలో, అన్యుల మధ్యలో, యెరూషలేములో అంటే సొంత ఇంటి వారిలో, యూదులు అంటే కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య, సమరయ పట్టణంలో అన్యుల మధ్యలో భూదిగంతాల వరకు కూడా వెళ్ళాలి. అక్కడే ఉండడానికి ఆయన అనుమతించడు ఏ ఒక్కరిని కూడా, తన శిష్యులను. వెళ్ళాలి, సాక్షులుగా జీవించడానికే ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మొదటగా ఎక్కడి నుంచి బయలుదేరాలి? యెరూషలేము నుంచి బయలుదేరాలి. ఆయన సన్నిధిలో నుంచి మనం బయలుదేరాలి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆత్మను పొందుకుంటాం కదండి. ఉన్న చోట ఉండడానికి కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది. వెళ్ళాలి మన సువార్త, లేకపోతే మన సాక్ష్యము. స్నేహితుల మధ్యకు వెళ్ళాలి, కుటుంబాల మధ్యకు వెళ్ళాలి, అన్యుల మధ్యకు వెళ్ళాలి కదా. ఎక్కడైతే ఇంకా రీచ్ అవ్వట్లేదో, ఇంకా ఎక్కడైతే క్రీస్తు వారి వెలుగును రుచి చూడని వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలోనికి నువ్వు బయలుదేరొద్దని చెప్పట్లా, కానీ ఎక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్తున్నాడు. యెరూషలేములో నుంచి బయలుదేరాలి. నువ్వు నీ సాక్ష్యము యెరూషలేములో నుంచి బయలుదేరాలి, దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరాలి. లోకంలోకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకూడదు అనట్లే. కానీ అక్కడికి వెళ్ళి దేవునికి సాక్షిగా జీవించాలి అంటే మాత్రం నీకు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ కావాలంటే నువ్వు ఉండాల్సింది ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన ఆత్మను పొందుకొని ఆయన నడిపింపును పొందుకుంటావు, ఆయన శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి నిన్ను భయపడకుండా, అధైర్యపడకుండా, జడియకుండా, పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ చెలించకుండా నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది కదండి. ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సన్నిధిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన సన్నిధిలో మనం కనిపించాలి, ఎందుకు కనీసం ఒక గంట సేపు అయినా ఆయన సన్నిధిలో గడపాలి. మినిమం ఒక 1 అవర్ అయినా మొదటి గడియ, ఒక గడియ ఆయన సన్నిధిలో గడిపినప్పుడు నీకు ఆయన ఆత్మనివ్వడానికి ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధాత్మనివ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు అనాథవే. అనాథవి. ఈ లోకంలో ఎలా జీవించాలో నీకు తెలుసు, ఏం మాట్లాడాలో నీకు తెలియదు. క్షమించండి, నీకు తెలియదు. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు లేకపోతే లోకం నీ మీద అధికారం చేసే అవకాశం ఉందే కానీ
లోకము నీ హృదయంలోకి, నీ జీవితంలోకి రాకుండా ఉండాలి అని అంటే నీలో ముందుగానే ఒకడు ఉండాలి కదండి. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు వేరేది నీ వద్దకు రావడానికి అవకాశం లేదు కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదయకాలమున ఆయన సన్నిధిలో ఎందుకు కనిపించాలి, మనం ఎందుకు గడపాలి, మనం ఆయన తన ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి కదండి. అది మనం ఒక చోట ఒక స్నేహితుని గురించి మనం నేర్చుకున్నాం కదా. మీకు గుర్తుంటే, ఒక స్నేహితుడు తన ఇంటికి వస్తాడు. ఆ స్నేహితుడు పక్కింటికి వెళ్ళి రొట్టెను అడుగుతాడు కదా. అడుగుడి ఇవ్వబడును, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును అనే మాటను చూస్తాం మనం అక్కడ కదండి. అయితే అక్కడ చివరిలో రాయబడిన ఒక మాట ఏంటి అక్కడ చదవడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను. లూకా సువార్త 11:13లో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇది చదివినారు, ఇది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. రొట్టె కోసం వస్తాడు, అడుగుతాడు, తీసుకొని వెళ్తాడు. అయితే మీకు ఏం కావాలో అడగండి, అడిగితే నేను దానిని మీకు ఇస్తాను అంటున్నాడు. దానిని ఇస్తాను అన్నాడా, పరిశుద్ధాత్మని ఇస్తాను అని అంటున్నాడా? మీకు ఏం కావాలో అడగండి, నేను పరిశుద్ధాత్మని ఇస్తాను అంటున్నాడు కదండి. అడుగు వారికి, ఇప్పుడు పైన చెప్పుకుంటూ వస్తాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారు. అంటే పేరెంట్స్ ఏది అడిగితే, చేపను అడిగితే చేపను అడిగితే పామునిస్తాడా? అంటే వేరేది ఇవ్వడు కదా తండ్రి. ఏది అడుగుతారో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నీకు ఒక అవసరత ఉంది, ఆ అవసరతను ఒక దేవుని వద్దకు వెళ్ళి అడిగితే దేవుడు ఏమిస్తానంటున్నాడు, ఆ అవసరతను తీరుస్తానని అట్లా కదని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను, తనను అడుగు వారికి నీకు ఏ అవసరత ఉందో, ఏం కావాలో ఈ ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చినప్పుడు చివరిగా చెప్తున్న మాట, తనను అడుగు వారికి. నీ అవసరతలు అడగడానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు. ఎందుకు ఇస్తానంటున్నాడో మనం ఇందాక నేర్చుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. పరిశుద్ధాత్మనే నీ అవసరతను తీరుస్తాడు. నువ్వు ఏ అవసరతలో ఉన్నా, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు బోధించి అందులో నడిపించే ప్రయత్నం చేస్తాడు. దాని ద్వారా మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆటోమేటిక్గా తీర్చబడుతుంది కదండి. అందుకనే ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట, నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి జీవించాలి అని అంటే నీకు శక్తి కావాలి. ఆ శక్తి నీకు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుంది. దాని ద్వారా మాత్రమే నువ్వు సాక్షిగా జీవించగలవు. నిన్ను దేవుడు పిలుచుకున్నాడు అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని మనం అనుకున్నట్లయితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నీళ్ళ బాప్టిజం తీసుకున్నాను అని మనం అనుకున్నట్లయితే, తర్వాత ఒకటి కావాలి మనకి కదండి. పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే నీళ్ళ ద్వారా మాత్రమే సరిపోదు, నీటి బ్యాప్టిజం మాత్రమే సరిపోదు. ఎక్కడ చూస్తాం అన్నమాట, యోహాను సువార్తలోనే చూస్తాం 3వ అధ్యాయంలో. ఒకడు కొత్తగా జన్మించాలి, నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా. నీటి బ్యాప్టిజం మాత్రమే మనకు సరిపోదు అన్న విషయాన్ని ఆ వచనాలు స్పష్టం చేస్తున్నాయి. 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించాలి. నీటి బ్యాప్టిజం మాత్రమే కాదు, నువ్వు పరిశుద్ధాత్మ బ్యాప్టిజము కూడా పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ నింపుదలను కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోగలవు. అప్పుడు మాత్రమే ఆయనకు నువ్వు సాక్షిగా జీవించగలవు ఈ లోకంలో.
పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నేను మనము అనాథలమే. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనాథలమే అంటే అర్థం ఏమవుతుంది? అనాథలు ఎలా జీవిస్తారు? లోకంలో వదిలేస్తే ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు కదా. ఏది పెడితే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు, ఏది పడితే అది తింటూ ఉంటారు. ఏం దొరకదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి, పాపం పిల్లలకి కదా. ఏది దొరికితే అది తింటుంటారు. అది తినొచ్చా తినకూడదా తెలియదు, అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు, ఆత్మ కొరకు నువ్వు నేను మనము ఆయన సన్నిధిలో కనిపించడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా కదండి. అందుకోసమే మనము ప్రయాసపడుతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని ఒక సాక్ష్యముగా ఈ లోకంలో జీవించడానికి, దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించడానికి. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండడానికే పిలువబడ్డాం. ఆలోచన చేద్దాం, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు. ఈ విషయాలు బయలుపరచబడడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలమున మొదటి గంట నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సాక్షిగా జీవించడానికే. నీ కుటుంబంలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, అన్యజనుల మధ్య ఈ విధంగా జీవిస్తున్నప్పుడు నీకు వేరు వేరు ప్రాంతాలకి, భూదిగంతాల వరకు కూడా ఆయన తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ప్రతిరోజు ఆయనతో సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం. ఆయన నుండి శక్తిని పొందుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఉన్నది ఉన్నట్టుగా, లేకపోతే ఆయన మార్గంలో మాత్రమే నడవడానికి అవకాశం ఉంది ఆత్మను పొందుకున్నప్పుడు కదండి. ఆలోచన చేద్దాం. ఈ ప్రయత్నమే మనము ప్రతి వారం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ వారం ఒకరోజు 1 గంట మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆత్మ నింపుదల అన్నది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆత్మ నింపుదల అర్థమవుతుంది. నేను మీకు ఒకసారి ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మ్యాగ్నెట్తో ఒక పిన్నీసు దానికి పెట్టినప్పుడు ఏమవుతుంది? 1 గంట గడిపితే ఆ మ్యాగ్నెట్కున్న లక్షణాలు ఈ పిన్నుకు కూడా వస్తాయి. ఆ లక్షణాలు పొందుకోవడానికి ఆయనతో సమయం గడపాలి. యెరూషలేములో సమయాన్ని గడపాలి, అంటే ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన సన్నిధిని, లేకపోతే ఆయన ఆత్మను మన హృదయంలో కుమ్మరించడానికి అవకాశం ఉంది. అలా రోజు గడుపుతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఆ పిన్ను ఒకరోజు ఏమైపోతుంది? ఇంకొక పిన్నును ఆకర్షించే మ్యాగ్నెట్గా తయారైపోతుంది కదా. అదే సాక్ష్యం అంటే కదండి. ఈ సాక్ష్యం కొరకే దేవుడు నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గడుపుదాం ఆయన సన్నిధిలో. మొదటి కష్టం కావచ్చు, రెగ్యులర్గా ఏ సమయమో 1 గంట కనీసం ఆయన సన్నిధిలో కనిపించడానికి. మొదటి గంట దాటిపోయిన తర్వాత కాదు, మొదటి గంట లోపలే. మొదటి గంట కావచ్చు, లేకపోతే జాములలో కావచ్చు. 4వ జాము అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మొదటి గంట వరకు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆయన తన ఆత్మను నీ మీద, నా మీద కుమ్మరించడానికి, ఆత్మ చేత నింపబడడానికి అవకాశం ఉంది. తద్వారా మాత్రమే లోకంలో నువ్వు నేను మనము సాక్షులుగా జీవించడానికి అవకాశం ఉంది. శక్తిని పొందుకొని లోకంలోకి వెళ్తాం సాక్షులుగా జీవించడానికి. లోకాన్ని మన హృదయంలోకి తీసుకోకుండా ఉండే అవకాశము అప్పుడు మాత్రమే ఉంది. లేకపోతే ఆ వ్యక్తి ఎరుకోకు వెళ్ళినట్టుగా మనం కూడా వెళ్ళిపోతాం, దొంగల చేతిలో చిక్కిపోతాం, మనకి ఇవ్వబడిన ఆ రక్షణను కూడా కోల్పోతాం. ఆలోచన చేద్దాం, గడిపే ప్రయత్నం చేద్దాం. మొదటి గంట ఆయన సన్నిధిలో. మనల్ని ఆయన పిలిచిందే సాక్షులుగా జీవించడానికి అనంటే మన వలన కాదు. మనిషి శక్తి, జ్ఞానము సరిపోదు. ఓన్ ఎఫర్ట్స్తో ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. కుదరదు అలా. ఆయన సహాయం లేకుండా నువ్వు నేను మనము ఏమీ చేయలేం. కాబట్టి ఆలోచన చేద్దాం. ప్రతిరోజు, ప్రతి వారము ఈ విషయాలను తెలుసుకోవడానికే మనం ఆయన సన్నిధికి వస్తున్నాం. తర్వాత మిగతా రోజులలో ఖచ్చితంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాడు ఆయన కదా. ఆత్మ లేకపోతే ఈ లోకంలో మనము సాక్షులుగా జీవించలేం.